సీఎంను జగన్ రెడ్డి అనను జగన్ అన్నగారు అని సంబోధిస్తా అని అన్నారు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల. వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డికి సూటి సవాలు విసిరారు. జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని అన్నారు. డేట్, ప్లేస్ మీరు ఫిక్స్ చేస్తారా, మమ్మల్ని డిసైడ్ చేయమంటారా అంటూ వైవిని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుస్తుందనే రకంగా మాట్లాడారు. దాని ఏ విధంగా చూడాలి? వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడ్డానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి, మా అందరికీ చూపించండి. మొన్న పీసీసీ చీఫ్ షర్మిలకు సంబంధించిన వైవి సుబ్బారెడ్డి ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అమ్మాయి కాదు, ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే ధైర్యము చేయలేరు, ఏమీ చేయలేరు. అంటే నేను ఫాలో కాలేదు. షర్మిల గారు ఏమన్నారో నేను పొద్దున ప్రోగ్రాం. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ వేయలేదు. మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటి దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈ రోజే కదా. ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి. పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు, ఆయన అడగమను. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా. రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం, 3 ప్రధాన పోర్ట్స్ను నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి. అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది. మీరు వచ్చారు, రండి. రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే. కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. మేము చూపిస్తాం, పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుస్తుందనే రకంగా మాట్లాడారు. దాని ఏ విధంగా చూడాలి? వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడ్డానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి, మా అందరికీ చూపించండి. సీఎంను జగన్ రెడ్డి అనను జగన్ అన్నగారు అని సంబోధిస్తా అంటూ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల అయితే వైవి సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ కు ఆవిడ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ప్రెసెంట్ మనము ఇద్దరు చేసిన కామెంట్స్ అయితే చూసాము. మొదటిగా వైవి సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ చూసాము. మొదటిగా తెలంగాణలో పోటీ చేస్తా అని చెప్తూ ఆ తర్వాత ఏపీకి వచ్చారు. మరి ఏపీకి వచ్చింది రీసెంట్ గానే కదా, ఒకసారి మొత్తము కలియ తిరిగి ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందో చూడాలంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది. అయితే దానికి ఆ కామెంట్స్ కి తగినంతగా కూడా షర్మిల రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆ రియాక్షన్ ని కూడా మనం చూసాము. అయితే ఇక్కడ సీఎం జగన్ రెడ్డి అని అనను జగన్ అన్నగారు అంటాను, ఇక ఎక్కడికి రావాలో కూడా మీరు డిసైడ్ చేస్తారా, మేము డిసైడ్ చేయాలా అంటూ కూడా షర్మిల కౌంటర్ ఇవ్వడం జరిగింది.